సపోజ్ ఫార్మసీ స్టూడెంట్ అంజలి ఆత్మహత్య అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే ఏం జరిగేది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్పాట్కి వచ్చి దగ్గరలో బండి ఉంటే బండి, బస్సు ఉంటే బస్సు, బండి ఉంటే బండ, కొండ ఉంటే కొండ మీద ఎక్కేసి గుండెలు బాదుకొని దిక్కులు పెక్కటిల్లేలాగా గట్టిగా అరిచేవాడు. ఏమని అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది అని చెప్పేసి గట్టిగా అరిచేవాడు. ఏంటి, నా మాటలు నమ్మట్లేదా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. ఎప్పుడో 2017లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోతే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దమ్ములేని పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడు. తప్పు జరిగిందేమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ప్రశ్నించిందేమో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎంత దరిద్రము అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి ఏదో అన్యాయం చేసిండు అని చెప్పేసి తూగిపోయిండు పవన్ కళ్యాణ్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశాడు. సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్లీ వితిన్ 3 months ఈ కేసుని సిబిఐకి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆ కుటుంబానికి 8 లక్షల రూపాయలు నష్టపరిహారం అన్నది ఇచ్చాడు. అదే కాకుండా 5 సెంట్ల భూమిని ఇల్లు కట్టుకోవడానికి ఆ కుటుంబానికి ఇచ్చాడు. అదే కాకుండా 5 ఎకరాల పొలాన్ని కూడా ఆ కుటుంబానికి ఇచ్చాడు. అదే కాకుండా ఆ కుటుంబ పెద్ద సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. సుగాలి ప్రీతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ప్రజలని మభ్యపెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా సుగాలి ప్రీతి పేరుని వాడుకొని ఓట్లు దండుకున్నారు. మనం కూడా అసలు నిజాలు తెలుసుకోకుండా తీసుకెళ్లి ఓట్లు ఆ కూటమికి వేసి ఈరోజు ఆ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినాం. సుగాలి ప్రీతిని ఎలక్షన్లకి ముందు వాడుకున్న పవన్ కళ్యాణ్ మరి అధికారంలోకి వచ్చాక ఏం న్యాయం చేసిండు సుగాలి ప్రీతి కంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఉన్న ఆ సమయంలో సిబిఐ మేము ఈ కేసుని హ్యాండిల్ చేయలేము అని చెప్పేసి చేతులెత్తేసి ఆ కేసుని సిబిఐ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసింది. ఇది పవన్ కళ్యాణ్ చేసింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి కేసు ఇస్తే పవన్ కళ్యాణ్ ఆ కేసును నిలబెట్టలేకపోయిండు. ఈరోజు సుగాలి ప్రీతికి అన్యాయం చేసిండు. ఎంత దారుణము అంటే, ఈరోజు ప్రశ్నించే గొంతుకే లేదు. ఏం పవన్ కళ్యాణ్ అంత పెద్ద మాటలు మాట్లాడినావు, ఏమైందయ్యా, ఏం చేసినావయ్యా అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తున్నాడా? అసలు సుగాలి ప్రీతి గుర్తున్నదా పవన్ కళ్యాణ్కి? ఒకసారి సమాధానం చెప్పాలి. రెండవది, సుగాలి ప్రీతి కుటుంబం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి గారి కుటుంబానికి చాలా చేసినాడు. ఇందాక నేను చెప్పిన ఇంత చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలని చెప్పేసి వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారిని. ఎలక్షన్లకి ముందు కలిశారు, ఎలక్షన్ల తర్వాత కలిశారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక కలిశారు. ఇన్నిసార్లు కలిసినా కూడా సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేసినాడు పవన్ కళ్యాణ్? ఒక్కసారి సుగాలి ప్రీతి కుటుంబం నాకు సమాధానం చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ కేసుకు వస్తే, రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసీ అప్రెంటిస్గా పనిచేస్తున్నటువంటి నల్లపు నాగాంజలి విద్యార్థిని, 22 సంవత్సరాలు. ఈ విద్యార్థిని నిజంగా టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నది, చచ్చిపోయింది, తనను తను చంపుకున్నది. ఎంత ఘోరమో అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక పాపం 12 రోజుల కింద బిడ్డ 22 సంవత్సరాల ఒక అమ్మాయి వెక్రోనియం బ్రోమైడ్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉన్నది 10 ml తాను ఇంజెక్షన్ అన్నది తనకు తానే తీసుకొని పాపం ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. 12 రోజులు జీవితంతో పోరాడి నిన్న అంటే ఏప్రిల్ 4వ తారీఖు ఆమె చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం అంటే, ఒక హాస్పిటల్ యజమాని బలిసి కొవ్వెక్కువై ఒక అమ్మాయిని టార్చర్ చేస్తే ఆ అమ్మాయి తట్టుకోలేక చనిపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, వచ్చిండు. ఈరోజు మాట్లాడలేవా? ఈరోజు అధికారంలో ఉన్నావు నువ్వు, ఈరోజు ఏ గొంతు అది లేదా? ఆ రోజేమో సుగాలి ప్రీతి అని చెప్పేసి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసినావు. ఈరోజు 22 ఏళ్ళ ఒక అమ్మాయి తన కలలు, తన కుటుంబాన్ని వదిలేసి తనను తాను చంపుకునే స్థితికి ఆ అమ్మాయి వెళ్ళింది అంటే
నీలాంటి వాళ్ళ అసమర్థత ఇది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎంత ఘోరంగా మారిన పరిస్థితులు అంటే ఇక్కడ మనం చూసుకుంటే రోజుకి 70 అఘాయిత్యాలు అవుతున్నాయంట. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 70 అఘాయిత్యాలు అవుతున్నాయంట. ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నావు? మనసు ఏమన్నా ఉందా? ఓట్లు దండుకున్నావు కదా, అమ్మాయిల పేర్లు చెప్పినావు కదా, 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారని అబద్ధం చెప్పినావు కదా, కిడ్నాపులు అయిపోయారని అబద్ధం చెప్పినావు కదా, సుగాలి ప్రీతి కేసుని నీరు గారుస్తున్నానని చెప్పేసి అబద్ధం చెప్పినావు కదా. ఇంత చెప్పిన నువ్వు రోజుకు 70 అఘాయిత్యాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే అన్నీ మూసుకొని కూర్చున్నావు అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా పవన్ కళ్యాణ్ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత ఘోరమో అంటే జూన్ నుంచి జనవరి వరకు, అంటే పోయిన సంవత్సరం 2024 జూన్ నుంచి మొన్న జనవరి వరకు 16,809 కేసులు నమోదని ఈ అఘాయిత్యాలకు సంబంధించి 16,809 కేసులు. నిజంగా ఇది సిగ్గుచేటు. మేము అధికారంలోకి వస్తే రక్షిస్తాము అని చెప్పిన మీరు ఈరోజు భక్షిస్తుంటే అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఏంటంటే ఒక మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, ఆమె చూసుకుంటున్నారు, నేను హోంమంత్రిని కాదు అంటావు, బాధ్యతను తీసుకెళ్ళి పక్క వాళ్ళ మీద పడేస్తావు. మరి అట్లాంటప్పుడు ఆ సుగాలి ప్రీతి కేసులో ఎందుకంత ముట్టుకున్నావు? ఎందుకంత రెచ్చిపోయినావు? ఎందుకంటే అప్పుడు నీకు ఓట్లు కావాలి. నెలలో 5 రోజులు తడుక్కుంటావు, 5 రోజులు తడుక్కుంటావు. పిచ్చి మీడియానేమో నువ్వు 5 రోజులు వచ్చిపోతే 20 రోజులు రాసుకుంటుంది, దాని మీద డిబేట్లు చేస్తుంది, దాని మీద మాట్లాడుకుంటారు, నిన్ను హైలైట్ చేస్తారు. 25 రోజులు ఏడున్నావు కనిపించావు ఎవరికి. ఇదా పాలన అంటే? ఇదా పరిపాలన అంటే? ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చని మీరు ఈరోజు గొప్పలు చెప్పుకుంటుర్రా. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేస్తున్నారు. మొన్న జీడిపి చూస్తుంటే భయం వేస్తుంది. బీహార్ రాష్ట్రం 30% గ్రోత్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ -1లో ఉంటుందా? ఇదా పరిపాలన పవన్ కళ్యాణ్? ఒకసారి సమాధానం చెప్పు. అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎంత దారుణంగా ఫెయిల్ అయిందంటే కేవలము అదేదో ఇది డ్రామాలు చేసుడు, కింద కూర్చొని నవ్వులు, అదే చేస్తున్నారు మీరు. మొన్న చూసినాం అసెంబ్లీలో, దానికే పనికి వస్తున్నారు తప్ప ప్రజలకి మాత్రం పనికి రావట్లా. ఎంత ఘోరము అంటే బీగాలు రోజు మీడియాలో రోజు అయిపోయింది రామరాజ్యం వచ్చేసింది అర్రే గడపకాడికి వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టుగా రోజు డ్రామాలు. ప్రజలకు చేసింది మాత్రం ఏం లేదు. ఈరోజు 10 నెలల ఈ కాలంలో ప్రజలకి రూపాయి అంటే రూపాయి ఆర్థిక సహాయాన్ని అందించలేకపోయారు, సంక్షేమ కార్యక్రమాలను అందించలేకపోయారు. 10 నెలలు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 80 నుంచి 86 వేలు అనుకుంటా. నేను క్యాల్కులేషన్ కూడా చేసి పెట్టిన ఒకప్పుడు 80 నుంచి 86 వేలు వచ్చిండేది ప్రతి కుటుంబానికి ఈ 10 నెలల్లో. ఈరోజు మీరు చేసింది ఏందే అంటే కేవలం అప్పులు. 1,50,000 చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఆ తెచ్చిన డబ్బులు ఆడబెట్టుకుంటుర్రో, ఏం చేస్తుర్రో, ఏ అల్మారాలో పెట్టుకుంటుర్రో, ₹1 జనానికి అయితే ఇస్తలేరు. మరి ఆ తెచ్చిన డబ్బులు ఏం చేస్తుర్రో? ఆ అప్పులు ఇంకేమైనా చేస్తుర్రా? ఒకసారి సమాధానం చెప్పండి ప్రజలకి. అది పక్కన పెడితే 52,000 కోట్ల రూపాయలు అమరావతికి అంట. మరి అమరావతి అదొక పెద్ద స్కామ్. ఇంకా దాని గురించి మళ్ళీ నేను సపరేట్ వీడియోనే చేయాలి, ఆల్రెడీ చేసిన. ఏదేమైనప్పటికీ కూడా మహిళలు ఆంధ్రప్రదేశ్లో సేఫ్గా లేరు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో సేఫ్గా లేరు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. సినిమాలలో హీరోగా యాక్టింగ్ చేసే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం మీద చనిపోయిన ఈ బిడ్డ 22 సంవత్సరాల ఈ బిడ్డ ఈ విషయం మీద తప్పకుండా మీరందరూ స్పందించాలి. తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.